హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు. సో, ఈ 10,000 రూపాయలు ఎందుకు విడుదల చేయబోతున్నారు? ఆ పథకం ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. రైతులకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, ఇటీవలే మోంతా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెద్ద సంతోషకరమైన వార్తను అందించింది. ఏపీ ప్రభుత్వం ప్రతి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులు పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ను వెంటనే కలవండి. మీ పంట నష్టం వివరాలను వారికి చెప్పండి. వారు ఒక ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. మీరు ఇంకా నమోదు చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి చేయించుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వేలో మీ పేరు నమోదైతేనే ప్రభుత్వం నుంచి డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి. సో, ప్రస్తుతం ఈ ప్రక్రియ సర్వే దశలో ఉంది. డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ వివరాలు తీసుకుంటున్నందున త్వరలోనే నష్టపరిహారం జమ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ నవంబర్ నెలలోనే 20 తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఉల్లి పంట నష్టం వచ్చిన రైతులకు కూడా ఎకరాకు 50,000 రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో, దానిపై పూర్తి సమాచారం త్వరలోనే వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పంట నష్టం పరిహారం అంటే మనకు ఈ పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో స్టేట్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. పీఎం కిసాన్ లేదా ఫసల్ బీమా యోజనలతో ఇది వేరుగా ఉంటుంది. మీ ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఖాతా వివరాలు సరిచూసుకోండి. సో, ఇక రైతులందరూ జాగ్రత్తగా ఉండి మీ పంట నష్టం వివరాలు తప్పకుండా నమోదు చేయించుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీరు ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.